హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈరోజు పాడ్యమి, నిన్న ముక్కోటి ఏకాదశి అయింది కదా. మా తులసమ్మ, మా బంతి పూలు కోద్దామని పైకి వచ్చాను పూజకి. మా చెట్టు నిమ్మకాయ, ఫస్ట్ నిమ్మకాయ పడింది ఈరోజు. ఫస్ట్ నిమ్మకాయ పడింది అనమాట ఈరోజు. చెట్టుకి నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి పండిపోయి ఇలా పడిన తర్వాత తీసి నేను పచ్చడి చేస్తాను అనమాట. ఇవన్నీ ఒకటి ఒకటి నిమ్మకాయలన్నీ ఎలా స్టోర్ చేయాలో కూడా మీకు చెప్తాను నేను తర్వాత. అవన్నీ పడుతుంటాయి ఒకటి ఒకటి, పండిపోయిన వల్ల పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్. మా గులాబీ పువ్వులు, మా తోటకూర, ఇదొకటి, ఇవి చామంతులు. ఇక సంక్రాంతికి ఉల్లిపొరకలు పెంచుతున్నాను. ఇక్కడ నిమ్మ చెట్టు మొదట్లోని కూడా పెంచుతున్నాను. ఇంకా సంక్రాంతికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా పండించేదాన్ని. కరోనా తర్వాత కొన్ని మొక్కలన్నీ తగ్గిపోయాయి అన్నమాట మేము ఇల్లు కట్టుకునేటప్పుడు. ఇది జామ మొక్క, ఇంకా పూతకు రాలేదు. ఇంకా మల్లి మొక్క మొదటిని తోటకూరే, మందారం, ముద్ద మందారం, మామూలు మందారం. ముద్ద మందారం నిన్న పూసింది, వాళ్ళు పూయలేదు. మల్లి చెట్టు సీజన్ కాదు కదా, పూయట్లేదు. ఓకే, ఇదేనేమో 2 పూలు పూసింది. మా పారిజాతం పూయలేదు, అయిపోయింది పూత మా పారిజాతంకి. మా తమలపాకుల చెట్టు చిన్నదే ఉంది, ఇంకా నా పెద్ద కుండీలోకి మార్చాలి. గుళ్ళు కొడతల చామంతులు, మా టమాటాలు. నా కూరగాయల మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మనం పండించుకునేవి మనమే వండుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరు, హ్యాపీనెస్ వేరు. పువ్వులు, కూరగాయలు అవన్నీ కూడా మనకి అవసరమైనవే కదా. ఓకే, అందరూ కూడా అలా చేయండి చక్కగా. ఓకే అండి, ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్. ఇది చూడండి, దీని పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి. దీని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు. ఏదో పేరు చెప్పారు అప్పుడు మా అమ్మ వాళ్ళు, కానీ గుర్తు రావట్లేదు. ఈ మొక్క పేరేంటో కామెంట్స్లో తెలియచేయండి అందరూ కూడా. మీకు తెలిసిన వాళ్ళందరూ తెలియచేయండి, ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకో విషయం మర్చిపోయాను. ఇగో ఈ మొక్క చూసారా? ఈ మొక్క ఏంటో చెప్పండి అందరూ. ఇది నాకు తెలుసు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, అప్పుడు నేను చెప్తాను దీని సమాధానం. ఇది ఏంటో, ఈ మొక్క ఏంటో. ఓకే, చూడండి, అందంగా ఉంది, చాలా మంచి సువాసన వస్తుంది. ఇంటి ఇచ్చాను మీకు, మంచి సువాసన వస్తుంది. ఇది మా ఉసిరి చెట్టు, ఇది మారేడు, ఇది పారిజాతం. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.